రాష్ట్రంలో కొన్ని రోజులుగా డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం తర్వాత వెదర్ మారుతోంది. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, జనగామ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రేపటి నుంచి ఎండల తీవ్రత కొంత తగ్గే సూచనలు ఉన్నా మే చివరి నాటికి సాధారణం కంటే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. 4, 5న 20 జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో మౌనిక ఫేస్ టు ఫేస్. వైపు ఎండలు దంచి కొడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రము వాతావరణం చల్లగా మారుతుంది. దీనికి ముఖ్య కారణాలు ఏంటి? ముఖ్యంగా ఈ రోజు నుంచి రానున్న 5 రోజుల పాటు వెదర్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వెదర్ ఆఫీసర్ మాట్లాడుతాం. సో ఈ రోజు నుంచి 5 డేస్ పాటు కూడా మరొక షెడ్యూల్ని ప్రిపేర్ చేశారు కదా. సో ఎలా ఉంది 5 రోజుల పాటు? ముఖ్యంగా ఎండలు ఏ ప్రాంతాల్లో ఎంతవరకు ఉండే అవకాశాలు ఉన్నాయి? గత 4-5 రోజులుగా కూడా రాష్ట్రంలో ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలోనే నమోదవుతుందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 1-2 ప్రాంతాలు మినహాయించి చాలా చోట్ల 40 డిగ్రీలు పైబడే ఎండ తీవ్రత అనేది కూడా నమోదవుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే గత 4 రోజుల్లో ఆదిలాబాద్లోనే ఎక్కువగా ఎండ తీవ్రత అనేది సుమారు 45 డిగ్రీలకు కూడా చేరింది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు కనుక చూసుకుంటే ఇటు ఆదిలాబాద్ అలాగే చూసుకున్నట్లయితే నిజామాబాద్తో పాటు మెదక్లో కూడా సుమారు 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే రానున్న 4-5 రోజులు కూడా అంచనా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో మనకి 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదయ్యి కొన్ని జిల్లాలు అక్కడక్కడ చూసుకున్నట్లయితే సిద్దిపేట, జనగాం, ఇంకా వరంగల్, మహబూబాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే సూర్యాపేట, నల్గొండ ఈ యొక్క జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా ఎండ తీవ్రత అనేది 41 నుంచి 44 డిగ్రీలు. ఎక్కడైతే ఎల్లో కలర్ ఇచ్చామో అక్కడ కనుక చూసుకున్నట్లయితే 36 డిగ్రీ నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది నమోదవుతుంది. రేపటికల్లా కూడా ఇటు ఉత్తర భాగాల్లోనూ అలాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగగా ఇటు చూసుకున్నట్లయితే సిటీ, ఇంకా చూసుకున్నట్లయితే చుట్టుపక్కల మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు రంగారెడ్డి, నల్గొండ, ఇంకా సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా వరంగల్, హనుమకొండ, ఇంకా చూసుకుంటే సిద్దిపేట, జనగాం ఈ యొక్క జిల్లాల్లో మనకి ఒక విధంగా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువ ఎండ తీవ్రత కొనసాగగా మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కండిషన్స్ అన్నీ కూడా కొంచెం ప్రస్తుతం దిగువ స్థాయిలో వీచేటువంటి గాలులు కానీ అలాగే ఏర్పడుతున్నటువంటి ద్రోణి అలాగే గాల్లో ఉన్నటువంటి అనిశ్చితి వల్ల ఒక విధంగా చూసుకుంటే ఇవి ప్రస్తుతం ఇటు దక్షిణ ఒడిశా నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా కొనసాగుతూ ఇటు తెలంగాణ రాష్ట్రం మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం మీదుగా కూడా కొనసాగుతూ తమిళనాడు వరకు కూడా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అయితే కొనసాగుతున్నాయి. సో వీటి వల్ల ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు ఎక్కువ ఎండ తీవ్రత అనేది కనిపించినప్పటికీ కూడా ఈరోజు కనుక చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లితో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన కూడా ఇవ్వడం జరిగింది. ఒక విధంగా ఇక్కడ తేలికపాటి వర్ష సూచనతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి కొనసాగి ఇటు చూసుకున్నట్లయితే గంటకు ఈదురుగాళ్ల ప్రభావం కూడా ఎక్కువగా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎక్కువగా ఇక్కడ కనుక చూస్తే ఈదురుగాళ్ల ప్రభావం అనేది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సుమారు 6 జిల్లాలకి ఈరోజు తేలికపాటి వర్ష సూచన ఇవ్వగా రేపటికి వచ్చేసరికి అవే జిల్లాలు కొనసాగుతూ ఇంకా అడిషనల్గా మనకి వరంగల్ జిల్లాలు, వరంగల్, హనుమకొండ జిల్లాలు కూడా వీటితో పాటు మహబూబాబాద్ కూడా యాడ్ అయ్యి సుమారు రేపటికల్లా కూడా 9 జిల్లాలకు వర్ష సూచన అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఎల్లుండి కల్లా కూడా ఒక విధంగా రానున్న 4-5 రోజుల్లో కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అనేవి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఎండ తీవ్రత తగ్గింది కానీ రెయిన్ఫాల్ మాత్రము 4-5 తారీఖులో మాత్రం కాస్త ఎక్కువగా ఉంది కదా. ఎంత సెంటీమీటర్ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ముఖ్యంగా జిల్లాల్లో ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు? ఇక్కడ మొదటి 2 రోజులు కూడా చూసుకున్నట్లయితే 6 జిల్లాల్లోనూ ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 9 జిల్లాల్లోనూ తదుపరి కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా 13 జిల్లాల్లో మనకి వర్ష తీవ్రత నమోదవగా 4-5 మే తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ తెలంగాణ భూభాగాల్లో ఈ యొక్క వర్షం అనేది నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విండి తీవ్రత కొన్ని జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 40 నుంచి 50 కిలోమీటర్ల మేర కూడా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ భాగాలన్నీ కూడా ఇటు ఉత్తర అలాగే తూర్పు తెలంగాణ భాగాలన్నీ కూడా ఎక్కువగా మనకి వర్షాన్ని నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మేలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి మే సీజన్ ఎలా ఉండవచ్చు? ఏప్రిల్లోనే మనం చూసాము ఇటు ఉత్తర తెలంగాణ జిల్లా
జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఎండ తీవ్రత అనేది కాస్త ఎక్కువగానే కనిపించింది. ఇంకా సిటీ పరంగా చూసుకున్న 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే మే ఏప్రిల్లోనే మనకి చూసుకుంటే ఎక్కువ ఎండ తీవ్రత అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ మాసం ముగించుకుని మనం మేలోకి వచ్చాం కాబట్టి మే కూడా ఎండ తీవ్రత అనేది ఎక్కువగానే నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా అక్కడక్కడ సాధారణ సగటు కూడా ఒక విధంగా చూసుకుంటే గత ఏప్రిల్తో పోలిస్తే మే కొంచెం భిన్నంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే సుమారు 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మరో 4 రోజుల వరకు అయితే ఒక అలర్ట్ని జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఈ రోజు కాస్త ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కేవలం 4 జిల్లాలు మినహించి అన్ని జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ అదే డే 5కి వచ్చేసరికి మాత్రం కేవలం 4-5 జిల్లాలకు మాత్రమే ఆరెంజ్ అలర్ట్, మిగతా అన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అట్లనే ఇటు రెయిన్ఫాల్కి సంబంధించి కూడా ఒక అలర్ట్ని జారీ చేసిన పరిస్థితి. ఆ అలర్ట్లో మాత్రం 4th, 5th ఈ నెల 4, 5వ తారీఖులో మాత్రమే కాస్త ఎక్కువగా అంటే మోస్తా నుంచి అక్కడక్కడ ఎక్కువ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. కానీ మిగతా జిల్లాలకు అయితే గ్రీన్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మేలో కాస్త ఎండలు ఎక్కువగానే ఉంటాయి. సాధారణం కంటే కూడా 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి కూడా వెదర్ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే ఈ రోజు కాస్త ఎండలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి తగ్గుముఖ పట్టే అవకాశం కనిపిస్తుంది. కెంపర్సన్ శ్యామ్తో మోనికా, హైదరాబాద్.